మీరందరు నా కోసం చూస్తున్నారని తెలుసు, అందుకే గింత కూడా ఆలస్యం చేయకుండా మంచి మంచి ముచ్చట్లతోనే వచ్చిన. ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ ఇద్దాం. పాలేర్ల దుమ్ము లేపిన గులాబీ కారు, ఈగనన్నా కళ్ళు తెరవకుంటే ఊకోడు సారు. హైదరాబాద్ లో ఆలిన యాపిల్ కంపెనీ, సారు సెల్ఫీ అట దింపని. జయమ్మకు భక్తుల పాదాభిషేకం, కరుణానిధి తాతకు మిగిలింది శోకం. మిరపకాయ తోటేస్తానంటున్న సత్తి, మిరపకాయలు టమాటా బిర్నీస్ వేసి లచ్చలు లచ్చలు వస్తాయి. నాకు డబ్బల బెడ్రూమ్ కూడా ఏమవుతు, నేనే కట్టుకుంటా. తలుపులకేమో టమాటా రంగు వేస్తా, గోడలకేమో మిరపకాయలు రంగు వేస్తా. బిర్నీస్ కాయ ఫోటో తీసి అతికేస్తా ముంగల. అబ్బా పాలేరిగా బంగారు పాలేరు అయిపోయినట్టే పో. ఎవరైనా గెలిచింది సీఎం సార్కి కుడి భుజమసొంటి మనిషి. సడక్ల మంత్రి పాలేరు ఎమ్మెల్యే అయిందంటే నూనె వారే పోసి ఎత్తుకునే చక్కటి సడక్లు వచ్చుడు ఖాయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్నంటే అన్నే పట్టుకొస్తాడు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు మలుపుకొచ్చి పంటల దూప తీరుస్తాడు. ఇక అప్పుడు బంగారు పాలేరేంది వజ్రాల పాలేరైనా కావచ్చు. తుమ్మల సార్ తుమ్మితే చాలు, ఏది కావాలంటే అది నిమిషాల మీద అవుతుంది. మళ్ళా సార్ వెనుక మరలు ఎవరున్నారో తెలుసు కదా. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తా. ఇట్లా మాట్లాడితే పాలేరు పబ్లిక్ ఒప్పుకుంటారా? రామారావు సార్ని మంత్రి కొలువుకు రాజీనామా పెట్టనిస్తారా? మా కోసం మీరు రాజీనామా చేసుడేంది సారు అని అనుకున్న దానికన్నా బంపర్ మెజారిటీతోని అంబాసిడర్ కార్ని గెలిపించిండ్రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇక అసెంబ్లీలా ఎమ్మెల్యేగా పాదం మోపబోతుండు. ఇంకా నయం, ఉత్తమ్ సారు కేటీఆర్ సార్ సవాల్ని ఒప్పుకుంటే పిసిసి అధ్యక్ష పదవికి ఎసరొచ్చేది. పచ్చ పార్టోళ్లను పంక పార్టోళ్లను జమ చేసుకొని పోయినా పాలేర్ల చెయ్యి కుర్తోళ్ల సెమట కష్టం గులాబీ ఆసనం ముంగట ఎట్టిషతే అయ్యింది. ఎంత దాంట్లన్నా వెంకట్రెడ్డి పటేల్ సెంటిమెంట్ వర్కౌట్ కాలే. పాపం సుచరితమ్మకు ఒక బాధ పోయి 2 బాధలాయే. ఇక ఖమ్మంలో దుమ్ము లేపుతామన్న ఎర్రన్నలు కారు దుమ్ముకే కొట్టుకుపోయినరు. అంతో ఇంతో బలమున్న కాన్నే కామ్రేడ్లు ఎల్లెలు కలబడ్డారు. మొన్న పట్నం ఎలక్షన్లల్లా పార్టీని గెలిపించినందుకు మున్సిపల్ మంత్రి కొలువును గిఫ్ట్ లెక్కిచ్చిండు నాయన. మళ్ళీ ఇప్పుడు పాలేర్లో కూడా అందరిని అద్దరగొట్టిండు కాబట్టి ఈ ఉత్తమ డ్రైవర్ కి మళ్ళేం గిఫ్ట్ ఇస్తాడో తెలియదు. కానీ ప్రతిపక్షాలకైతే గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ప్రతిదీ అక్రమ సొమ్ము అక్రమార్జన అని ఇన్ని రోజులు మీరు మాట్లాడినారు. ఇప్పటిదాకా మేము కూడా చూడనట్టున్నాం. కానీ ఈ కారణం నుంచి మీరు చేసే ఆరోపణల మీద డెఫినెట్గా కేసులు కూడా పెడతాము. ఐదర్ యూ ప్రూవ్ ఆర్ పెరిష్. అమ్మో, మనం ఎవరిని నమ్మినా గా తమిళనాడులో నమ్మద్దులా. వాళ్ళు మన లెక్క బోల మనుషులు కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడరు. వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని మీదకి ఇంకోటి చెప్తుంటారు. అరే మొన్న ఆడ ఎలక్షన్లు కాగానే ఏమన్నారు సర్వే చేసిన వాళ్ళు? జయం ఓడిపోతుంది, కరుణానిధి సార్ గెలుస్తాడని చెప్పిండ్రా లేదా? కానీ ఏమైంది, మొత్తం ఉల్టా బల్టా అయింది. అదే కడమ రాష్ట్రాలలో సర్వేలు చేసిన వాళ్ళు ఏం చెప్పిండ్రో అదే జరిగింది కదా. అందుకే నేను అంటున్నా, తమిళ పొల్లతోని జరంత పైలం ఉండాలి. కానీ ఆడ గవర్నర్ కొలువు చేస్తున్న మన రోషయ్య సారు ఎట్లా నెగులుతుండో ఏమో. తమిళ జయజమ్మకు తిరిగేలేదు పో, సర్వేల్ గిర్వేలన్నీ తుపేల్. జయమ్మను జనం ఎట్లా గెలిపించిండ్రు అనే దానికి అమ్మను దర్శనం చేసుకున్న పద్ధతి చూస్తే మొత్తం తెలిసిపోతుంది. రైట్, ఇక రాండ్రి. పెద్ద పోలీస్ సార్ వచ్చిండు, ఇంకా జర్రంత వంగాలనే ఉన్నది గాని ఒళ్ళు సహకరిస్తలేదు. వెనక షిరెవలో రావాలే. ఇక జరుగు. ఈ నెవలో షెట్టె కూడా విక్కొని వచ్చిండు అమ్మ కోసము. భయపడకు, ఏం కాదు. వో పైలం. అబ్బా ఏమన్నా మొక్కినావు? రా. ఓ అయ్యా, నువ్వేమో వంగుతలేవు, ఇంటికాడ ప్రాక్టీస్ చేయలేదా? ఇది సాష్టాంగ నమస్కారం అంటే. ఏం అయ్యవారు ప్రసాదం ఇచ్చి చేతులు తులుపుకుంటున్నావు? అమ్మకు దండం పెట్టాలని తెలియదా? అది అమ్మ దయ ఉన్నట్టే పోయిగా. నువ్వేందయ్యా ఫస్ట్ పువ్వులు లేకుండా దండం పెడుతున్నావు? రైట్, ఇగవో నిమ్మలం. ఏహే ముక్కు ఉష్పోగల్లా ఎక్కువ రాయకు. పువ్వులు ఇయ్యా ఫస్ట్, 100 మంది ఇస్తుంది, చూసి నేర్చుకోవద్దా? ఏ వంగు నడు మంచు జరా. అమ్మ అంటే గింత కూడా భయం లేకుండానే పోతున్నది. రాండ్రి వెనక మరలా బొచ్చడంత మంది ఉన్నారు. అబ్బా అమ్మకి అస్సలు భక్తురాలు వచ్చింది. ఈ అక్క 6 రోజులు అన్నం తినే తట్టలేదు కదా.
జేజమ్మన అమ్మ సక్కన ఆడోళ్ళ పవర్ ఏందో చూపించినావు జయమ్మ. ఇయ్యాల మహిళా దినోత్సవం చేసుకోవాలి మనం. అమ్మ జయమ్మ గీ ఆనందంలా ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కూడా పెట్టమ్మా. లేకుంటే నువ్విచ్చే పిరి వస్తువులకు ఇండ్లు సరిపోవు. పాపం కర్ణాని తాత చక్రాల కుర్చీ మీదకెళ్ళి మంచం ఎక్కచ్చు. సీఎం అయితా అని చిన్న ఉరికిలాడలే. నాయనని చూస్తే స్టాలిన్ సార్కు సుర్రుమంటుండొచ్చు. ఏం బాధపడక తాత, మళ్ళా 5 ఏళ్ళకి బెడ్ మీద ఉండే చూసుకుందు గాని విజయకాంత్ అన్నకు జెండా వీకేసుకునే ఛాన్స్ కూడా రాలే. జనమే వీకేసిండ్రు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతక్కను నిండు మనసుతో దీవించిండ్రు జనం. ఎర్రన్నలు 30 ఏళ్ళు ఏలితే మమతక్కకు మళ్ళీ 5 ఏళ్ళన్న ఛాన్స్ ఇయ్యొద్దా అనుకున్నట్టున్నారు. కేరళల ఉమెన్ చందీ సారోళ్ళ పార్టీ ఉష్కాకైతే అస్సాంలా పువ్వు గుర్తోళ్ళు ఎగురు పెట్టిండ్రు. నేను మా సత్తిగాంతోని సత్తి నీకు తెలుసా, మన హైదరాబాద్కి ఆపిల్ కంపెనీ వచ్చిందిరా అని చెప్పిన. ఏందక్క అమెరికాకి వెళ్ళి సేపులు తెచ్చుకోవాలా? నీ బిత్తిరిదాని ఉన్నావు. కోటిలో 25 రూపాయలకు బొచ్చడు దొరుకుతాయి అన్నాడు. ఓరు వారి యాపిల్ అంటే తినేటివి కావు, ఫోన్ల కంపెనీ హైదరాబాద్కి వచ్చిందని చెప్పిన. ఇక ఆడికి ఎట్లనో తీరు చెప్పి అర్థం చేసినా కానీ మీరు ఈ వార్త చూడండి. మన కేసీఆర్ సారు ఇన్ని రోజులు గూగుల్ మ్యాపులు చూసి ప్రాజెక్టులకు గుళ్ళు గోపురాలకు నక్షలు గీస్తాడు. ఇప్పుడు యాపిల్ మ్యాప్ల మీద నజరేసిండు. అమెరికాలున్న గా యాపిల్ కంపెనీ బ్రాంచ్ ఒకటి హైదరాబాద్లో షురూ చేసిండు. యాలా ఇగో గీననే కంపెనీ పెద్ద సారు టిక్ కుక్ ఓ 4000 మందికి కొలువులు వస్తాయట. అన్ని మ్యాపులు తయారు చేసి ఈడికెళ్ళే కంప్యూటర్లకు ఎక్కిస్తారట. ముగ్గురు మనిషికో 3 ముచ్చట్లు మాట్లాడినాక చార్మినార్ బొమ్మున్న పలకను సుట్టానికి గిఫ్టులు ఎక్కిచ్చిండ్రు. ఏనక సిరి సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని అడిగిండు రామారావు సార్. యాపిల్ ఫోన్లా యాపిల్ కంపెనీ పెద్ద సార్తోని నాయన సారు కలిసి నవ్వుకుంటా సెల్ఫీ ఫోటో దిగిండ్రు. మంచిగా వాళ్ళేదట సారు, ఇంకోటి దింపుండ్రి. రైట్. వామ్మో ఎంతమంది ఎగబడ్డరో చూడుండ్రి సెల్ఫీ ఫోటోలకు. అగగో ఇటట దింపు సారు. సూపర్ పండ్రి. అవును కానీ రామారావు సారు బేస్తారన్నాడు, ఏదో పెద్ద వార్త చెప్తానంటివి. నిన్న మా సత్తిగాడు ఏందో చెప్పిండు. ఇంతకు ఏంది సార్ అది? బిగ్గెస్ట్ న్యూస్ డెఫినెట్ గా ఇదే. కాకపోతే ఇది కాకపోతే ఒకవేళ పాలేరులో కనుక ఫలితం తారుమారైతే రాజీనామా చేద్దాం అనుకున్నాను. అది కూడా న్యూస్ అయ్యింది. యాపిల్ కంపెనీ మీటింగ్ అయిపోగానే చక్కగా సెల్ ఫోన్ల కంపెనీ ఓపెనింగ్ కు పోయిండు. అరే క్రికెట్ ఆటల 5 అడుగుల బ్యాటు సచిన్ టెండూల్కర్. గీ కంపెనీలా సచిన్ సారు కూడా పొత్తున్నదట. ఇద్దరు కలిసి స్మార్ట్ రాస్ అనే కొత్త ఫోన్ను విడుదల చేసిండ్రు. సూపులకు ఇద్దరు ఒక్క తీర్లనే ఉన్నారు కదా. ఇగో ఒక 4 దోస్తులు కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటుర్రు. అరే మనం అందరం డిగ్రీ చదివినాంరా, ఈ కొలువుల కోసం ఎంతకని తిరుగుదాం, మనమే ఒక ఆడ ఇంటర్ కాలేజో డిగ్రీ కాలేజో పెడదాం రా బాయ్. మరి మనం కాలేజ్ పెడితే పోరగాళ్ళు వస్తారా అని ఇంకో మనిషికి డౌటు. కాలేజ్కి ఎందుకురా వచ్చేది, సర్టిఫికెట్లు ఇస్తే చాలు, కావాలంటే మనమే ఇంటికి పోయి ఇంత పైకం ఇచ్చేద్దాం అని పేరు మీద మనకు స్కాలర్షిప్ వస్తుంది కదా. మరి మన 4 కాకుండా ఇంకో 2-3 ఉంటే మంచిగా ఉంటున్నామురా. మా కాకాయ కొడుకున్నారా, ఆ డిగ్రీ 5 సార్లు ఫెయిల్ అయిండు, ఆనికన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరు దొరుకుతారా అని ఇంకో మనిషి అన్నాడు. నేను మీకు ఇట్లా చెప్తా అంటే జరంత ఎక్కువ అనిపించచ్చు కానీ ఇట్లా కూడా జరుగుతున్నాయి. మరి రోడ్ల మీద తిరిగే ఓ 10 మంది పోరగాళ్ళని అడుగుండ్రి మీరేం చదివిండ్రు అని. 4 డిగ్రీలు, 3 ఇంజనీరింగ్లు, 2 MBAలు, ఒకడు 12 చదివిన అని చెప్తారు. మోకాళ్ళ చిప్పలు అరిగేటట్టు తిరిగిన 10,000 రూపాయల కొల్లులు కూడా రావు. తప్పు పోరగాళ్ళది కాదు, చదువు చెప్పిన కాలేజీది. ఫీజులు గుంజుడు మీద పెట్టిన శ్రద్ధ చదువులు చెప్పుడు మీద ఉండది. కొన్ని కాలేజీలు అయితే కాగితాల మీదనే నడుస్తున్నాయట. అంటే పోరగాన్లు ఉండరు, సార్లు ఉండరు. కోళ్ళ పారాల లెక్క కాలేజీలు పెట్టి సర్కార్కెళ్ళి స్కాలర్షిప్లు బుక్కుతుండ్రట. చెప్పంగినలోని చెవులు వడిపెట్టాలని పెద్ద బెత్తం పట్టుకొని బయలుదేరిండు సీఎం సారు. తూతూ మంత్రం తుమ్మకాయ బెల్లం చదువులు చెప్పే సార్లతోని గుంజీలు తీపిస్తారట. కాగితాల మీద నడుస్తున్న కాలేజీలకు తాళాలేపిస్తారట. డిగ్రీ సర్టిఫికేట్ చేతికొస్తే రేపు పొద్దుగాల వాని కాళ్ళ మీద వాడు నిలబడి బతికేటట్టు గొట్టు రూల్స్ వేస్తారట. అవసరమైతే సిలబస్ మార్చేస్తారట. సార్లు లేక సౌలతులు లేక నడుస్తున్న కాలేజీలకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిండు. చక్కగా అయితేనేమో అయ్యిండ్రు, లేకుంటే ఖేల్ ఖతం దుక్నం బంద్. అవును కానీ జర ఈ 2-3 రోజులు పైలంగుంటుండ్రి,
ఆనలు దంచి కొట్టినా కొట్టచ్చట. బంగాళాఖాతంలో తుఫాను పుట్టి ఊర్ల మీద కురకచ్చేటట్టే ఉందట. ఆంధ్రాలనైతే జోరుగా పడుతున్నాయి ఆనలు. చూస్తుంటే ఆనాకాలం ఇప్పుడే సురువైనట్టు అనిపిస్తుంది. పైలముండును మరి. తూర్పు సముద్రంలో మోపైన తుఫాను ఒడిశా రాష్ట్రం దిక్కు పోతున్నదట. దీంతోటి ఆంధ్రల ఆనలు పొల్లు పొల్లు కొడుతున్నాయి. గాలి దుమారం ముత్తే వరకు చెట్లు ఊలినాయి, స్తంభాలు ఇరిగినాయి. ఆగో రోడ్ల మీద ఆన కాల్వలు ఎట్లా వారుతున్నాయో నెల్లూరులోనైతే ఇరాం లేకుండా వాడుతున్నాయి. ఇంకో 4 రోజులు ఇట్లనే ఉంటదట పరిస్థితి. జనాలు ఎక్కువ రోడ్ల మీదకి రాకుంటే మంచిదని చెప్తున్నారు. ఇక సముద్రంలో చేపల షికారి కూడా బంద్ పెట్టించిండ్రు. మన తెలంగాణలో కూడా ఆడిడ శింకులు తుల్పరిస్తున్నాయి. పొద్దున్న దాకా కూడా మొగులు మబ్బులు పట్టి చీకటి కొడుతున్నది. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి తల్లి గుడి గోపురం మీద పిడుగు పడ్డది. పిడుగు దెబ్బకు గోపురం జర్రంత కూలింది. దోషమని అయ్యవార్లు పూజలు కూడా చేసిండ్రు. ఎందుకైనా మంచిది ఓ ఉల్లా మట్టి గోడలు రేకులిండ్లు ఉన్నోళ్ళు జర పైలం ఉండుర్రి. నేను మా సత్తిగాన్ని మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చి ఇంటికాడ పెట్టిరారా అని చెప్పిన. మరి ఏం చేస్తుండో. సతీ సతీ మస్తు ఫిరం ఫాడ్ అయినాయి అంట. మా అక్కనేమో 100 రూపాయలు ఇచ్చే తోలింది. ఏమొస్తాయి నాయన? ఏం చేస్తున్నావు? మంచిగా ఈ కిత్తాకు షైన్లో ఏమేపిస్తావు? ఫత్తేపిస్తావు. బడి మార్కెట్కి పోయి రేట్లేదు అంటాను. మంచిగా పత్తి బస్తాల మీద వండుకుందామంటానా? పత్తి లేరు గిత్తి లేదు. పోయినేరు తీసుకుని అప్పుకే మిత్తి కట్టలేరు. ఇంకా మా ఓడేంది ఈడేడుకోలేదా? అప్పుడే పంట గింట అంటుండు కదా. సతీ అవన్నీ కాదు నాయన, నేను చెప్పినా తిను. మామిడి చెట్టు గడ్డకి ఎక్కడున్నారు కదా అందులో మిరపతోటి అయ్యి. బూరుగడ్డకి ఎకరన్నర ఉన్నారు కదా అందులోనేమో టమాటాతోటి అయ్యి. ఆగుపక్కకి అద్దెకులు ఉన్నారు కదా అందులో వీర్నీసుకాయతోటి అయ్యి. మస్తు లచ్చలు లచ్చలు వస్తాయి. మనం లచ్చాధికారం అవుతాము. తమ్మి నేను కూరగాయలు కొనమని దోల్తే నువ్వు ఏకంగా కూరగాయలే వండిమంటున్నావా? ఏంటిది 100 రూపాయలు ఇచ్చి తోలినావు? కిలో మిరపకాయలే 100 రూపాయలు ఉన్నాయి. ఏం తినేటట్టున్నారు? కూరగాయలు మస్తు ఫిరం ఉన్నది. అందుకే 90 రూపాయలు ఖర్చు పెట్టి డిశ్చార్జింగ్ కార్డు కొనుక్కొని ఫోన్లు వేపించుకున్నా. నాయనతో మాట్లాడినా. అవునా? మరి తతిమ 10 రూపాయలు ఏం చేసినావు? నేనేమన్నా బిత్తరాని అనుకుంటున్నావు? ఆక 10 రూపాయలకు చెటా కూరగాయలు కూడా రావు. అందుకే పల్లి పట్టీలు కొనుక్కొని మంచిగా చప్పరిచ్చిన. ఏం చేయాలి? కూరగాయలు కొనుక్కరమ్మంటే బీరకాయ పీస్ పని చేసిండు. బీరకాయలే రానెఫకాయలేరు. మిరపకాయ కారం గింత ఫిరం ఎందుకైందో నాకు ఎరకైంది. ఎందుకు తమ్మి? అన్ని కూరగాయలు ఫిరమైన అంటాను. అందరు మిరపకాయలు కొనుక్కొచ్చుకొని కారం నూరుకొని తింటుండ్రు. గందుకే రాక. అది కాదురా, ఈడ కూరగాయలు వండుతలేవు కదా. ఇక బయట రాష్ట్రాల నుంచి తెచ్చి ఈడ అమ్మే వరకు గిట్టుబాటు రేటు కోసం అని రేట్లు పెంచుతున్నారు. అందుకే నాయన మిరపకాయతో చేయమన్నా. ఆనలు కూడా వస్తున్నాయి. లచ్చలు లచ్చలు వస్తాయి. ఇక నీ 100 రూపాయలు నీకు ఇస్తలే అప్పుడు. ఇక సన్నాయి నొక్కులే కానీ సప్పు లేదన్నట్టున్నది. లచ్చలు వస్తాయట లచ్చలు. ఊకో అక్క, ఎకరకు తక్కువలో తక్కువ 10 క్వింటాలు వస్తుందంట. అక్క కిలో మిర్చి 100 రూపాయలు అంటే ఎన్ని పైసలు వస్తాయి అక్క? కిలోకి 100 రూపాయలు అంటే కింటాకి 10,000 వస్తుంది. అట్లా 10 క్వింటాలు అంటే 1,00,000 దాకా వస్తుంది తమ్మి. అయినా ఎందుకురా ఇప్పుడు ఈ కాగితం లెక్కలు? మళ్ళీ మిరపకాయల పంట బాగా వండి లచ్చలు లచ్చలు వస్తే లెక్క పెట్టుకోరాకపోతే ఎట్లా? కూలీలను పెట్టి లెక్క పెట్టి ఫియాలనా? ఏం తెలివిలేదు నీకు ఇంత కూడా. బీకారి మాటలు మాట్లాడకరా, బీకారమైన అవుతావు అట్లా గప్పాలు కొట్టుకుంటా తిరిగితే. మిరపకాయలు టమాటా బీర్నీస్ వేసి లచ్చలు లచ్చలు వస్తాయి నాకు. ఇక నాకు డబ్బల బెడ్రూమ్ కూడా ఏమవుతుంది, నేనే కట్టుకుంటా. తలుపులకేమో టమాటా రంగు వేస్తా, గోడలకేమో మిరపకాయలు రంగు వేస్తా. బీర్నీస్కాయ ఫోటో తీసి అతికేస్తా ముంగల. ఓరి సింగా, నీళ్ళ మీద రాతలు రాసినట్టు రాస్తున్నావేంద్రా? నీ పెళ్లి చేస్తా ఆగు బిడ్డ. అక్క ఇప్పుడు మిరపకాయల రైతులు అంటే బంగారం ఆసంటోళ్ళు. అక్క 1 ఎకరం మిరపకాయ తోట ఉన్నారు అనుకో, పిల్లను ఊకేనే ఇస్తారు. ఇప్పుడు మిర్చి టమాటా పిరమున్నాయని అందరు రైతులు నీ లెక్కన ఇవే కూరగాయలు వేస్తే ఇక రేట్ వస్తుందా వీటికి? ఇక్కడ ఎవరు వేస్తలేరు కాబట్టికే ఫిరమైంది అంటున్నావు కదా అక్క, అందుకే నేను వేస్తా. అయ్యో, ఏది పిరముంటే అదే వేస్తే రేట్ రాదురా. మనం మొన్న చూలేమా టమాటాని ఎట్లా రోడ్ మీద గుమ్మరియలే, అట్లనే అవుతుంది అందరు అదే వేస్తే. వాళ్ళకి తెలివిలేరాక, బిత్తిరోళ్ళు ఉన్నారు. బయట ఫండి రాష్ట్రాల్లోకి పోయి అమ్ముకుంటే మస్తు పైసలు వస్తున్నాయి కదా. అంటే టమాటా ఒక్కటే బయట రాష్ట్ర పోలుకుంటారా? అదోటి ఇదోటి వేయాలి రైతులు కూడా, అప్పుడే బాగుపడతారు. అందుకే కదక్క టమాటా మిర్చి బీర్నీస్ వేస్తా అంటున్నా. తీరొక్క పంటలు పండిస్తా, తీర్పాటుగా మార్కెట్ పోయి అమ్ముకొచ్చుకుంటా. నువ్వు ఇప్పుడు గవ్వే ఎక్కువ పిరమున్నాయి కాబట్టి వేస్తా అంటున్నావు. గట్లనే బొందల పడేది రైతులంతా. లేకపోతే అగ్వసక్క కూరగాయలు వేసి నెత్తి మీద గంపు పెట్టుకొని ఓ సస్తోమోల్ అంటాను అమ్ముకరావాలన్నా తిరిగి. గట్ల అయితే లచ్చలు ఎట్లా వస్తాయి? మిర్చి పంటనే వేస్తా నేను. ఒరేయ్ చెప్తినవా నువ్వు?
అయినా నీ మాట నానేమి వినడు, నేను చెప్తా పో పెద్ద. కానీ చూసిన రానుల్లా ఏది పిరముంటే అదే అయ్యకుండ్రి. రేటు లేక మళ్ళా బర్లని గొడ్లని మేపాల్సి వస్తుంది. మా అక్కే ఏజ్ చేయనియరి, కానీ నిజమే ఉండొచ్చు. దఫుట్ కొడుతున్నారు. ఒక్కటే పంటకు మంచిగా లచ్చలు లచ్చలు వస్తాయి అనుకున్నా, ఉత్తఫాన్ అయిపోయింది. ఆయనకు ఫోన్ చేయాలి. నాయనా నువ్వేం బుగులు వాటకే, అందరూ ఒక రకం పంట వేస్తానంట, అగ్వసగ్గు అవుతాయంట అక్క చెప్తున్నారు. ఆనలు పడ్డాక చూద్దాం తీయే, ఫికర్ పెట్టుకోకి. ఇప్పుడు ఏమయ్యాక నువ్వు? నేను పట్నం వచ్చిన కొత్తలా గా అమీర్పేట్ మోకాన లేడీస్ హాస్టల్ ఉండుండి. చుట్టాలు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే మంచిది కాదని నేనే హాస్టల్కి పోయినా. ఈగేమున్నదాడా, 4 వండుకునే బెడ్ల మీద 5 వండుకోవాలి. మీద గాలి మోటార్ సప్పుడుతోని బుయ్యమని ఓ 2.5 రెక్కల ఫ్యాన్ తిరుగుతుండే. దొడ్డు బియ్యం బువ్వ తిని తిని నేనే సన్నబడ్డా. మళ్ళా రెంటేమన్నా తక్కువ అనుకుంటున్నారా? బొచ్చడు పైకం గుంజటోళ్ళు. మేడాను పోయి అడిగితే నువ్వు ఇచ్చే పైసలకు ఏసీ హాస్టల్ కట్టిస్తాను తీ అని హెచ్చరిక మాడితే దెబ్బకే తట్టా బుట్ట చదువుకొని బయటకు వచ్చిన. మా తమ్ముడు కూడా ఏదో హాస్టల్ వార్త తెచ్చింది అన్నాడు. మరి చూద్దాం అదేందో. అబ్బా పచ్చగా పార్క్ మంచిగా ఉన్నది కదా, కానీ ఇది పార్క్ కాదు, హాస్టల్. మనసులుండే హాస్టల్ అనుకుంటే కుక్కలు ఉరికొచ్చి పిక్కలు వీకుతాయి. ఇది కుక్కల హాస్టల్. చూడుండ్రి మీరే ఇంకా ఎన్ని కుక్కలు ఉన్నాయో. ఓహో ఒగిలియకు మేకమటన్ దిందుతీ. హే బొచ్చు కుక్క ఈ కుక్క ఏంటి ఒగురుతున్నది. అర్రకే ఫ్రెష్ కక్క మనుషులు బుగులు వాడతారు. కుక్కకో సపరేట్ అర్ర ఉంటుంది. ఎండాకాలం ఉబ్బరియకుంటే చల్లటి కూలర్లు కూడా పెట్టిండ్రు. పొద్దుకు 2 మాటల తానాలు చేపిస్తారంట. మన లెక్క పాసిపోయిన బువ్వ చింతకాయ తొక్కు తినయి. పొద్దుగాల నాస్తులకేమో 4 కోడిగుడ్లు, లీటర్ పాలు. పగటీల బువ్వల కోడి చికెను, పొద్దుముకేమో గట బిస్కెట్లు, ఉడకబెట్టిన ఇత్తులు తినబెడతారు. ఇక రాత్రికి చికెన్ బిర్యానీ. తునుక లేకుంటే మనోళ్ళ బొక్కలు సూర చేస్తాయంట. దగ్గిన తుమ్మిన డాట్కార్లు ఉరుకొచ్చి బజుక పెడతారంట. మనుషులు ఎట్లాగెళ్ళి ఎవరు వస్తుండ్రో చూస్తేందుకు సిక్లెట్ కెమెరాలు కూడా పెట్టిండ్రంట. నెలకు హాస్టల్ కిరాయి ఎవరు కడతారంట అని ఎత్తికోకుండ్రి. గివి రోడ్ల ఫంటి తిరిగే ఊర కుక్కలు కావు, బగ్గ పైసలున్న సిరిమాతులు చదువుకునే కుక్కలు. అమెరికాకో ఫెన్లికో ఫేరంటానికో షానొద్దులు పోతే కుక్కల తిండికి తిప్పలైతుందంట అని హాస్టల్ ఇచ్చిపెట్టిపోతారు. గీ ఆనందననే కుక్కల హాస్టల్ పెట్టిన మంచి మనిషి. బ్యాంకు కొలువు బోరింగ్ కొడుతున్నదంట అని పట్నంలో గచ్చుబౌలి కాడ కుక్కల హాస్టల్ పెట్టి ఆనందంగా బతుకుతున్నాడు. గీ మనిషి పుట్టుక పుట్టుడు కంటే సిరిమంతులు ఇంట్లో కుక్క లెక్కనన్న పుట్టకపోతిరా. కుక్క భోగాలు రుచి చూతును. మీకు కూడా నా లెక్కనే అనిపిస్తున్నది కదా. ఊకొండ్రి మళ్ళా జన్మ కుక్క లెక్కనే పుడతాం. కానీ పాలేర్లా దుమ్ము లేపిన గులాబీ కారు ఈగనన్నా కళ్ళు తెరవకుంటే ఊకోడు సారు. హైదరాబాద్ లో ఆలిన యాపిల్ కంపెనీ సారు సెల్ఫీ అట దింపని. జయమ్మకు భక్తుల పాదాభిషేకం, కరుణానిధి తాతకు మిగిలింది శోకం. మిరపకాయ తోటేస్తానంటున్న సత్తి. మిరపకాయలు టమాటా బిర్నీస్ వేసి లచ్చలు వస్తాయి నాకు. ఇక నాకు డబ్బల బెడ్రూమ్ కూడా ఏమవుతుంది, నేనే కట్టుకుంటా. తలుపులకేమో టమాటా రంగేస్తా, గోడలకేమో మిరపకాయలు రంగేస్తా. బిర్నీస్ కాయ ఫోటో తీసి అతికేస్తా ముంగల. మన 3 వార్తలు అయిపోయినాయి. రేపు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. నమస్తే.